నెక్స్ట్ సోమవీర్రాజు గారు. సార్ 1 సెకండ్ సార్ లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి, ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మాడతారు చెప్పేదా? సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ నీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో బ్రదర్. చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడతారు 10 నిమిషాలు. తదుపరి మంత్రి గారు రిప్లై ఇస్తారు. ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష 1 మినిట్. వీర్రాజు గారు 1 మినిట్. అధ్యక్ష, ఇక్కడ శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి. అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో. కిందకు దిగాలి. కూర్చోండి. కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో. నేను మాట్లాడుతాను. అరే కూర్చోండి.
నేను మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోండి, నేను మాట్లాడు. ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడినండి, నేను మాట్లాడినండి, నేను మాట్లాడినండి, నేను మాట్లాడినండి, మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు అవును సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి, కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను, మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. మంత్రి గారు కూర్చో. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం, నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమని సార్ చెప్తాను. నేను చెప్తాను చెప్పనండి. అధ్యక్ష మీరే అధ్యక్ష, నేను అధ్యక్ష కూర్చోమన్నారు సార్, మాట్లాడుతూ కూర్చో. అధ్యక్ష వినపడుతుంది. నేను అధ్యక్ష
నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి కూడా చెప్తున్నాను. అంతకంటే ఏం కావాలి? చెప్పారు అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూడా కూర్చోపోతారా? ప్లీజ్ కూర్చో. అధ్యక్ష, అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. నేను మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, కూర్చోమని వాళ్ళని చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి.